హలో ఫ్రెండ్స్, ఒక కంపెనీలో 100 మంది పనిచేస్తున్నారు. వారు ఎప్పుడు ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకుంటూ, చాడీలు చెప్పుకుంటూ, ఒకరిపై ఒకరు గెలుస్తూ ఉంటే ఆ కంపెనీ ఎదుగుతుందా? ఆ కంపెనీ ఎంప్లాయీస్కి కంపెనీ ఏమైపోయినా వారు గెలవడం ఇంపార్టెంట్ అయినప్పుడు మెల్లగా ఆ కంపెనీ గ్రోత్ కూడా తగ్గిపోతుంది. అలా మునిగిపోయే షిప్లా కొంతకాలం నడిచి తర్వాత కంపెనీ మాత్రమే కాదు, అందులో పనిచేసే ఎంప్లాయీస్ కూడా మునిగిపోతారు. ఒక కంపెనీ అయినా, దేశం అయినా, ఫ్యామిలీ అయినా లోపల కల్చర్ అనేది ఎంత బాగుంటే అవి ఇంటర్నల్గా అంత స్ట్రాంగ్గా ఉంటాయి. ఆ స్ట్రెంగ్త్ వల్లనే అవి అభివృద్ధి చెందుతాయి. అసలు కంపెనీలు, కుటుంబాలు కాదు, ఒక వ్యక్తి కూడా తనకు ఇంటర్నల్గా ఉన్న నమ్మకాలు, విలువలు, అలవాట్లు, గుణాలను బట్టి తన స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. తన స్ట్రెంగ్త్ని బట్టే తన డెవలప్మెంట్, హ్యాపీనెస్, సక్సెస్, మనీ అన్నీ పెరుగుతాయి. మన దేశ రాజకీయాల్లో ఏం జరుగుతుంది, మనం అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో ఏం జరుగుతుందో చూస్తే వారు రాష్ట్ర, దేశ అభివృద్ధి కంటే కూడా వాళ్ళ పార్టీ ఏం చేసింది, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, వేరే పార్టీ వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళు అనే దాని గురించే మాట్లాడతారు. ఇంకా వాళ్ళు పర్సనల్ లెవెల్లో ఆరోపణలు చేసుకుంటూ వేరే వాళ్ళ పర్సనల్ జీవితాలను విమర్శిస్తూ ఉంటారు. ఇక్కడ ఫోకస్ అంతా వాళ్ళ గురించి ఉంటుందే కానీ రాష్ట్రం గురించో, దేశం గురించో ఉండదు. ఎప్పుడు వాళ్ళ వాదన గెలవాలని, వాళ్ళు చేసేదే కరెక్ట్ అని నిరూపించుకోవాలనుకుంటారే కానీ రాష్ట్రం, దేశం గురించి ఏమాత్రం పట్టించుకోరు. అసలు ప్రజల భవిష్యత్తు గురించి ఎవరూ పెద్దగా మాట్లాడరు. మనం ఇంతకుముందు అనుకున్నట్లు ఒక కంపెనీలో ఎంప్లాయీస్ ఒకరి మీద ఒకరు గెలిస్తే మెల్లగా కంపెనీ నష్టపోవడమే కాకుండా అందులో ఉన్న ఎంప్లాయీస్ కూడా నష్టపోతారు. అలాగే ఒక రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు కేవలం వారి గెలుపు గురించి చేసే కొన్ని పనుల వల్ల రాష్ట్రం నష్టపోతుంది. పక్కనే ఉన్న పాకిస్తాన్ చూడండి, అక్కడ వాళ్ళ దేశంలో వాళ్లే బాంబులు పెట్టుకుంటారు. ఎలక్షన్లో ఎవరో గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించిన ఆ వ్యక్తి పేరు అందరికీ తెలిసే లోపే వాళ్ళ ప్రభుత్వం అధికారం నుంచి దూరం అవుతుంది. అక్కడ ప్రధాని ఎవరనేది మనం గూగుల్ చేసి చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ అంతర్గతంగా స్థిరత్వం అనేది ఉండదు. ఎప్పుడైతే రాజకీయం మరీ ఎక్కువైపోతుందో నాయకులు సొంత ప్రయోజనాల గురించి ఆలోచించి దేశ భవిష్యత్తుని పక్కన పెడతారో అప్పుడు వారు రాజకీయం కోసం ప్రజలను విడగొడతారు, రెచ్చగొడతారు. ఓడిన వాళ్ళు 5 ఏళ్లు ఎదురు చూసే బదులు ఏదో ఒకటి చేసి అవసరమైతే అంతర్గత కలహాలు సృష్టించి త్వరగా ప్రభుత్వాన్ని పడగొట్టి నెగ్గాలనుకుంటారు. ప్రభుత్వం స్థిరత్వం కోల్పోవడం అనేది అభివృద్ధికి అవరోధం. ఈ మధ్య ఈ ట్రెండ్ మన దగ్గర కూడా పెరుగుతుంది. కొన్ని చోట్ల ఎలక్షన్లో గెలిచిన పార్టీ కాకుండా ఓడిన పార్టీలు ఏదో ఒకటి చేసి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాయి. ఈ మధ్య పార్టీలు ప్రజలను కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా విడగొడుతున్నాయి. ఎందుకంటే ప్రజలను విడగొట్టినప్పుడే వాళ్ళని ఎమోషనల్గా రెచ్చగొట్టడం కుదురుతుంది. మనిషిలో ఎప్పుడైతే ఎమోషన్ పెరుగుతుందో అప్పుడు లాజిక్ తగ్గిపోతుంది. ఎవరైతే లాజిక్ని అర్థం చేసుకోరో వారు గొర్రెల్లా తన వర్గం అనుకున్న వాళ్ళ మాట వింటారు. తమ సొంత బ్రెయిన్ వాడడం మానేస్తారు. ఇదే రాజకీయ నాయకులు కావాలి. ఈ మధ్య రాజకీయ పార్టీలు కులాల వారీగా, మతాల వారీగా పథకాలు పెడుతున్నారు. ప్రజలను నిరుద్యోగులు, వికలాంగులు, మహిళలు, పేదలు, పలానా వృత్తివారు ఇలా రకరకాలుగా విడదీసి పథకాలు ఇస్తున్నారు. మామూలుగా అయితే సంక్షేమ పథకాలు ఇవ్వడం ఎంతో మంచిది. కానీ వాటి ఉద్దేశం ఆ పథకాలు అందుకున్న వారు బాగుపడేలా చేయాలి అని కాకుండా వారు ఏమైపోయినా కానీ మా పార్టీకే మళ్ళీ ఓటేయాలి అన్నట్లుగా వాటి అమలు ఉన్నప్పుడే అసలు సమస్య. ఈ విధంగా బాధ్యత లేకుండా పథకాలు అమలు చేయడం వల్ల లబ్ధిదారులకు మేలు జరగకపోగా రాష్ట్రం మరింత అప్పుల్లోకి కూరుకుపోతుంది. అంతులేని పథకాల వల్ల ఇప్పటికే ఎన్నో రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోయాయి. మనం విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే దిశగా ప్రయాణిస్తున్నాం. ఇది తెలిసే కాబోలు చాలామంది మిలీనియర్స్ ఇండియా వదిలి వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు. 2023లో ఇండియా నుంచి సుమారు 6,500 మిలీనియర్స్ వలస వెళ్ళారు. మరి 2022లో అయితే 7,500 మంది వలస వెళ్ళారు. వీళ్ళంతా ఆస్ట్రేలియా, యుఏఈ, సింగపూర్, యుఎస్ఏ లాంటి దేశాలకు వలస వెళ్ళిపోతున్నారు. మరి మనమేం చేయాలి? మీకు కనుక భారతదేశ పౌరుడినని గర్వంగా చెప్పుకోవాలని ఉంటే, నిజంగా మీరు దేశాన్ని ప్రేమిస్తుంటే ఇలా చేయండి. ఒక దేశం బాగుపడాలంటే అందులో ఉన్న రాష్ట్రాలన్నీ బాగుండాలి. ఒక రాష్ట్రం ఎదగాలంటే అందులో ఉన్న కుటుంబాలన్నీ బాగోవాలి. ఒక కుటుంబం బాగుపడాలంటే అందులో ఉన్న వ్యక్తులు బాగుండాలి. అందుకే మనందరం మనల్ని మనం ప్రతిరోజు మరింత మెరుగుపరుచుకోవాలి. రాముడు, కృష్ణుడు లాంటి వాళ్ళు ఉద్భవించిన దేశంలో ఉన్నందుకు వారి విలువలను, వ్యక్తిత్వాలని మనం కూడా అందిపుచ్చుకోవాలి.
రామాయణం, మహాభారతం లాంటివి ఉన్నది మనకి రాముణ్ణి, కృష్ణుణ్ణి పూజించమని చెప్పడానికి కాదు, రాముడిలాగా కృష్ణుడిలాగా విలువలతో, వ్యక్తిత్వంతో జీవించమని చెప్పడానికి. అలా జీవించడానికి మనం ప్రతిరోజు ప్రయత్నించాలి. మన జీవితానికి మనం బాధ్యత తీసుకోవాలి. మన నమ్మకాలను మనం ప్రశ్నించుకోవాలి. మనం రిలేషన్షిప్స్ని, డబ్బుని అర్థం చేసుకోవాలి. అప్పుడే మన చుట్టూ ఉన్న పరిస్థితులు క్రమంగా మెరుగవడం మొదలవుతుంది. ఇలా బాధ్యతతో వ్యవహరించే వ్యక్తులు ఒక సమాజంలో ఎంత పెరిగితే ఆ సమాజం అంత ముందుకు వెళుతుంది. ప్రజలను వర్గాలుగా విడగొట్టే రాజకీయ నాయకులను జాగ్రత్తగా గమనించాలి. పథకాలను ప్రకటించడం కాదు, వాటి అమలు వల్ల నిజంగా ప్రజలకు మేలు జరుగుతుందా లేదా, కేవలం రాష్ట్రాలకు అప్పులు పెరుగుతున్నాయా అనేది గమనించాలి. ప్రభుత్వ డబ్బు ఎంత ఖర్చు చేసైనా సరే నాయకులు ఎవరో ఒకరు గెలుస్తారు. వారు గెలవడం వారికి ఇంపార్టెంట్. కానీ ఈ ప్రాసెస్లో ప్రజలుగా మనం ఓడిపోతున్నాం అనే విషయాన్ని గమనించాలి. నిజానికి మన జీవితాలను బాగు చేయడానికి ఏ నాయకుడు రాడు. అలా ఎదురు చూడడం అనేది అమాయకత్వం. అందుకే మనం మన ఆలోచనల పట్ల, మన డబ్బు పట్ల, విలువల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. మనలో మొదలైన బాధ్యత చుట్టూ అంతా విస్తరిస్తుంది. అప్పుడు మన సమాజం, దేశం అన్నీ బాగుపడతాయి. సో ఫ్రెండ్స్, ఇక నుంచి నాయకులు ఎవరు గెలుస్తారు అని ఆలోచించడం మానేసి మిమ్మల్ని మీరు గెలవడం మొదలుపెట్టండి. ఎందుకంటే వారెవరు గెలిచినా మన జీవితాలు మారవు. మనల్ని మనం గెలిచినప్పుడే మన జీవితాలు బాగుపడతాయి. థ్యాంక్ యూ. జై హింద్.